అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నది కామాక్షిదేవి పూజ. నేను ఉదయం లగ్గానే మెడిటేషన్లో కూర్చుంటాను. నాకు ఒక మెసేజ్ లాగా వస్తుంది నేను చేయాల్సింది ఏంటనేది. ధ్యానం చేసే వాళ్ళని ఏంటంటే ఆత్మ, శరీరం, మెదడు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి ధ్యానంలో కూర్చుంటే ఒక మెసేజ్ వస్తుంది. దాని ప్రకారం ఆలోచన చేయమంటారు, నిర్ణయం కర్మ. ఎందుకంటే మన మెదడులో ఒక నెగిటివ్ డిజైన్ అయిపోయినప్పుడు ఇక మన జీవితం సరిగ్గా ఉండదు. సో మెదడుని స్విచ్ ఆఫ్ చేసేసి మన ఆత్మ అంతర్చైతన్యం ఏది మనం నిర్ణయం తీసుకోకూడదు. ధ్యానంలో కూర్చోగానే ఏదైతే మెసేజ్ వస్తుందో దాన్ని ఫాలో అయిపోవాలి. నెగిటివ్ని వదిలేసి పాజిటివ్లోకి వెళ్ళగలిగితేనే మన జీవితం రీటర్నింగ్ అనేది తీసుకుంటుంది. ఇలా కామాక్షిదేవి ఈరోజు నేను పూజ చెయ్యి అన్నట్టుగా నాకు అనిపించింది. ఉదయం లెగ్గానే అమ్మవారి పూజ నాకు అనిపించింది. ఫోన్లో అమ్మవారు నాకు చక్కగా పూజ చేయమని చెప్పింది, చేశాను. కామాక్షిదేవి ఏంటంటే ఆకుపచ్చటి రంగులో ఉంటుంది. ఒక చిలక ఆవిడ దగ్గర ఉంటుంది. ఎవరైతే వాళ్ళ డిఎన్ఏ సరిగ్గా లేక చక్రాస్ సరిగ్గా పనిచేయకుంటారో వాళ్ళకి ఈ అమ్మవారి ఎనర్జీ వల్ల జబ్బులు, రోగాలు తగ్గుతాయని నేను ఒకసారి నా ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. సో వేపాకుని నాకు మందుగా రాసుకోమని చెప్పింది. అలాగే కాలభైరవుడు, కామాక్షిదేవి భార్యాభర్తలట. వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్పగా జీవిస్తారు. ఎవరైతే వైవాహిక జీవిత సమస్యలతో ఉంటారో వాళ్ళు సతీ సమేతంగా, పతి సమేతంగా దేవతలకి పూజ చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో అర్ధనారీశ్వరుడి పూజ కూడా నేను రెగ్యులర్గా చేస్తాను అనమాట. అలాగే పూజ ఎందుకంటే నాకు నా సోల్ పార్ట్నర్కి సరిగ్గా లేదని అందరూ ఎక్కిరిస్తున్నారు. ఎప్పుడు సెట్ అవ్వాలో అది అప్పుడు సెట్ అవుతుంది. సో కర్మబంధాన్ని, జన్మబంధాన్ని గౌరవించడం, ప్రేమించడం ఒకటే మన చేతిలో ఉన్నది. సామాన్యులకి ఇది అర్థం కాకపోవచ్చు, కానీ నా దేవతలకి చాలా బాగా తెలుసు ఏదెప్పుడు జరుగుతుంది అనేది. సో నా సోల్ పార్ట్నర్ నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను. ఎప్పటికైనా సరే అర్ధనారీశ్వర తత్వంతో అతనితో కలవాలనుకుంటున్నాను. మనం చేసే పూజలు కొంచెం ఎరుకలో చెయ్యాలి, జ్ఞానంతో. భక్తి ఎంత అవసరమో జ్ఞానం అంత అవసరం మనకి. ఈ విషయం మీద మరిన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.